సీను ఏం చేస్తున్నావు? గడ్డితో వినాయకుడి బొమ్మ చేస్తున్నాను. అమ్మ బాబోయ్, మా వాచ్మెన్ అండి అసలు ఎంత టాలెంటెడ్ అంటే చూస్తున్నారు కదా. ఒకసారి చూపెట్టు. అసలు వినాయక చవితికి ముందే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఒక్కసారి ఇట్లా కొంచెం పైకను గడ్డితో వినాయకుడిని చేస్తున్నాడు. మస్తు చేస్తున్నాడు అసలు. చూడండి ఏమన్నా చేస్తున్నాడా. ఇది కూడా మొత్తం తీగలతో చేసిండట. తీగలతో చేసి ఇట్లా తయారు చేసిండట ఈ బుట్టని. జరంత చూడండి ఇట్లా అసలు ఎంత మంచి తయారు చేసిండు. ఈ గడ్డితో చేస్తున్నాడు. గైస్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా చేస్తున్నాడు అంటే. ఇక ఈయన చూసారు కదా. అసలు ఎవరైనా చూస్తే నన్ను వాచ్మెన్ అంటారా? పూజారి అంటారు ఈయనని. గట్లా చేస్తున్నాడు. ఒకసారి చూపెట్టు సీను జనంతటు. ఇటు చూపెట్టు. ఇక చూసిర్రు కదా గైస్ ఎంత మంచిగా చేస్తున్నాడు అంటే అసలు సూపరు. అసలు ఆ క్లారిటీ కానీ అసలు ఒక్కసారి ఇట్లా పట్టి చూయించు పైకి ఇట్లా కొంచెం మంచిగా స్వామిని. ఆ తొండం కానీ అసలు ఆ ఫేస్ స్ట్రక్చర్ కానీ అసలు చూస్తున్నారు కదా. అసలు ఏంటి ఆ బేస్ ఏం వాడినావు నువ్వు? ఇది ముళ్ళగడ్డని ఇలాగా మనకి బట్టలు కదా అనుకుంటుందండి. ఆహా, ఆ కిందది ఏంటి అతికిస్తున్నావు కదా కిందది. ఆహా, ఆ కిందది సపోర్ట్కి ఏం వాడావు? కింద ఫస్ట్ నుంచి గడ్డేనా? బేస్ నుంచి కూడా గడ్డిని ఒక్కొక్కటి పేర్చుకుంటూ మొత్తం బేస్ అంతా ఫామ్ చేసి వినాయకుడిని చేశాడండి. అసలు చూడండి ఎంత బాగా చేశాడంటే. అసలు ఎవరికన్నా ఈ థాట్ వస్తుందా? ఇదిగో దీన్ని యూజ్ చేసుకుంటూ వినాయకుడిని చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ దీన్ని కూడా ఇతని క్రియేట్ చేశాడంట. చూడండి అసలు ఎంత ఆర్ట్ ఉంది అసలు. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెడతాడంట యాక్చువల్గా. అదంతా అయిన తర్వాత కూడా నేను ఒక పిక్ మీకు యాడ్ చేస్తాను. అది అబ్బాబ్బాబ్బా ఏమన్నా టాలెంటా. ఒక్కసారి ఇట్లా పట్టి చూయించు నాకు. ఇట్లా హ్యాంగ్ లైక్ అట్లా చూయించు. అరచేతిలో పెట్టి పైకి లేపు ఇట్లా కొంచెం. అట్లా అట్లా అది చూస్తున్నారు కదా గైస్. ఆ తొండం క్లారిటీ కానీ అసలు అన్బిలీవబుల్ టాలెంట్ అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే నాకు సబ్స్క్రిప్షన్ కోసం కాదు, నా కోసం కాదు, ఇతని కోసం అయితే మీరు షేర్ చేయండి. వాచ్మెన్ సీను చాలా టాలెంటెడ్ పర్సన్ యాక్చువల్గా. అసలు ఈ వీడియోని నిజంగా షేర్ చేయండి. అసలు గడ్డితో అంటే చాలా వాటితో ఇదేంటి అంత పెద్ద ఆశ్చర్యం కాదనుకోవచ్చు. అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు చూసే ఉంటారు కానీ నాకైతే తెలియదు. నాకైతే చాలా మస్తు నచ్చింది. ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే కనుక. ఇంకా ఈ ఫ్రూట్ బౌల్ చేశాడు. అయితే దాంట్లో కూర్చుని స్వామి కాది అందులో ఫ్రూట్స్ పెడతాడంట. ఇది మొత్తం ఇంకా డెకరేట్ చేస్తాడంట. నేను యాక్చువల్గా మీకు మేకింగ్ అప్పుడు కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. గాయ్స్ సపోర్ట్ చేయండి.